హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ రెజొనేట్ అయ్యే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, కానీ పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ, ఫైనాన్షియలీ స్టేబుల్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఒక న్యూ రిలేషన్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి అండ్ న్యూ కమ్యూనికేషన్ రాబోతుంది. మీ పర్సన్ ప్రజెంట్ ఇట్లా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఎంపరర్ ఎనర్జీ, ఇది ఒక స్టోబోన్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి. అది డెసిషన్స్ తీసుకోవడంలో కూడా స్టోబోన్ చూపిస్తారు, స్టోబోన్నెస్. ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్. ఓకే, రీడింగ్లో స్టార్టింగ్లోనే వచ్చేసారు వీళ్ళిద్దరూ. ఓకే, సో ఎంపరర్ ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలుసు, నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్, ఒక సపోర్ట్ లాగా ఉంటారనమాట మీకు వెనక. ఓకే, అన్ని విషయాల్లో హెల్పింగ్ నేచర్తో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి నేను హెల్ప్ అని అడగరు, అంత నర్చరింగ్ ఎనర్జీలో ఉంటారు. బట్ ఈ ఎనర్జీ మీ పర్సన్ది కాదు, ఇది మీ పర్సన్ కాదు, అది మీదే అయి ఉండొచ్చు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీ పర్సన్కి? అసలు మెయిన్ ప్రాబ్లం అంటే అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు, మీతో ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు చూద్దాం. 9 ఆఫ్ కప్స్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చూస్తారు. విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వబోతుంది త్వరలో. యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది మీ మేనిఫెస్టేషన్ని. మేనిఫెస్టేషన్ కార్డ్, మెజిషియన్ కార్డ్. ఆ సిచ్యువేషన్ జరగాలి అని స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, బట్ కరేజ్ అనేది తక్కువైంది. కొంతమంది ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారో వాళ్ళ మీద రివెంజ్ అనేది తీర్చుకోవాలి అని చూస్తున్నారు కూడా. అండ్ 4 ఆఫ్ వాండ్స్, ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్. ఇది వావ్, మ్యారేజ్ కార్డ్స్, 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి మనకి ఇవాళ. స్టార్టింగ్లోనే ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వచ్చాయి. ఓకే, సో అండర్ ద డెక్ ది టెంపరెన్స్. ఆర్కేంజల్ మైకెల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి సిచ్యుయేషన్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని కూడా ఈ ఆర్కేంజల్ మైకెల్. ఓకే, సో మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ రిలేషన్షిప్కి ఒక సెక్యూరిటీ అనేది ఎలా వచ్చింది అని అంటే అదొక ఏంజల్ ప్రొటెక్షన్. ఓకే, ఏంజల్స్ ఎప్పుడూ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు. మీ సిచ్యువేషన్ని ప్రొటెక్షన్ షీల్డ్లో పెట్టారు, ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నారు మీరు మీ పర్సన్ అండ్ మీ రిలేషన్. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో వస్తున్నారు ఇంకా అనేది చూద్దాం. వస్తున్నారు, రియల్లీ వస్తున్నారు. చారిట్ కార్డ్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. విత్ కరేజ్ వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, మేబీ 1 వీక్ అవ్వండొచ్చు, లేదా 7 డేస్లో కూడా రావచ్చు.
కొంతమంది విషయంలో 7 months పట్టచ్చు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికైతే వస్తున్నారు మీ పర్సన్. ద హై ప్రిస్టెస్ ఎనర్జీ. ఓకే, బట్ ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అండ్ 7 of Wands. 7 of Wands హార్డ్ వర్క్ చేస్తున్నారు తన రిలేషన్షిప్ కోసం, తను ఫైట్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ అగైన్ స్టబర్న్ ఎనర్జీ. అగైన్ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. 2 of Wands రీకన్సిలేషన్, రీయూనియన్ జరగబోతుంది మీకు. ఇక్కడ కొంతమందికి ఎవరైతే మేషరాశిలో ఉన్నారో, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ ఈ ఎనర్జీస్లో, ఈ రాశుల్లో ఉన్నవాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. మీకు విదిన్ 5 or 7 days రీయూనియన్ అయితే జరగబోతుంది. అండ్ మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేయబోతున్నారు. ఓకే, సో మీ పర్సన్ స్పై చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ని విత్ ఫేక్ అకౌంట్స్. 9 of Pentacles ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ మీ పర్సన్ ఇక్కడ ఇలాంటి సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ప్రజెంట్. అండ్ ఇలా 6 of Pentacles ఎనర్జీ, గివింగ్ అండ్ టేకింగ్ మనీ మీరు ఇవ్వబోతున్నారు. మీ పర్సన్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయబోతున్నారు. అగైన్ ఎంపరర్ కార్డ్, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. 9 of Wands ధనుష్ రాశి. మళ్ళీ ఒక wounded వారియర్లా తయారయ్యారు మీ పర్సన్. సో ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో అప్పుడే మిమ్మల్ని మీరిద్దరూ అప్పుడే హీల్ అవుతారు. అది మాత్రమైతే నిజం. ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. సో ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. క్విక్ డెసిషన్స్ తీసుకున్నారు ఎవరో, దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆ క్విక్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల. ఓకే, డెత్ కార్డ్. ఇక్కడ ఈగో డెత్ అనేది జరగబోతుంది. ఈగో డెత్ అండ్ ఎండ్ ఆఫ్ కార్మిక్ సైకిల్. న్యూ బిగినింగ్స్ చూస్తారు, ట్రాన్స్ఫర్మేషన్స్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపే స్పిన్ అవ్వబోతుంది. ఒక కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. ఇది అరౌండ్, ఇది కూడా మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి వాళ్ళకే ఎక్కువ కనిపిస్తుంది ఎనర్జీ. అగైన్ ఫైర్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ వాండ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్లో మనకి ఇక్కడ ఏదో న్యూస్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి రిగార్డింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వచ్చు, లేదా ఏదో ఇంకేదో విషయం మీద రావచ్చు. ఒక ఎక్సైట్మెంట్ న్యూస్ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, మెసేజెస్, కమ్యూనికేషన్ రాబోతుంది. అయితే మీ పర్సన్ అసలు ఏ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు? సిక్స్ ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్ విక్టరీ, మీ రిలేషన్షిప్కి ఒక విక్టరీ అనేది ఇవ్వబోతున్నారు. అంటే అది ఆ మూమెంట్, ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉంటుందా అసలు అని చూసే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇది ఒక ఏమంటారు దాన్ని, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కాకుండా రిలేషన్షిప్ సక్సెస్ అవ్వబోతుంది అని చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. అగైన్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఒక హానెస్ట్ అండ్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు. అంటే హానెస్ట్ కమ్యూనికేషన్ ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. అండ్ బిహైండ్ ద డెక్ ఏముందో చూద్దాం. ఓకే, 10 of Wands. సో ఇక్కడ ఇంకా మెంటల్ స్ట్రెస్ అయితే ఉంది మీ పర్సన్కి. ఏవో బర్డెన్స్ కూడా ఉన్నాయి. మేబీ రిగార్డింగ్ థర్డ్ పార్టీ రిలేషన్ అవ్వచ్చు, లేదా టూ మచ్ టు క్యారీ అన్నట్టుగా ఉంది. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే అయి ఉండొచ్చు కొంతమందికి. ఫైనాన్షియల్ ప్లస్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకే,
సో విదిన్ అరౌండ్ సెప్టెంబర్ 18th మీ పర్సన్కి మీకు మంచి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అయితే జరగబోతుంది. అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి 2. అండ్ కామెంట్ సెక్షన్లో 555 ఏంజల్ ప్రొటెక్షన్ నెంబర్ 555 టైప్ చేసి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. దీంట్లో పాయింట్స్ కొంతమందికి రెజొనేట్ అవుతాయి, కొంతమందికి రెజొనేట్ అవ్వవు. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, కానివి వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.